కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సామర్లకోట సీతారామ కాలనీలో తల్లి సహా ఇద్దరు ఆడపిల్లలను తలపై కొట్టి హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతులు తల్లి మాధురి, 8 ఏళ్ల నిసి, 6 ఏళ్ల ఫ్రైజీలుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతటి దారుణానికి పాల్పడిన హంతకులెవరు, హత్యకు గల కారణాలేంటి అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. ग्रुप लेके డాడీ డాడీ అత్తమాలు ఆడుకురా కదా చెప్పుడు ग्रुप लेके డాడీ డాడీ అత్తమాలు ఆడుకురా కదా చెప్పుడు ग्रुप लेके కాకినాడ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సామర్లకోట సీతారామ కాలనీలో తల్లి సహా ఇద్దరు ఆడపిల్లలను తలపై కొట్టి హతమార్చారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతులు తల్లి మాధురి, 8 ఏళ్ల నిసి, 6 ఏళ్ల ప్రైజులుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతటి దారుణానికి పాల్పడిన హంతకులెవరు, హత్యకు గల కారణాలేంటి అన్న కోణంలో విచారిస్తున్నారు. ग्रुप लेके డాడీ డాడీ అత్తమాలు ఆడుకురా కాకినాడ జిల్లా ట్రిపుల్ మర్డర్ ఘటనలో దర్యాప్తు కొనసాగుతుందన్నారు జిల్లా ఎస్పీ. తల్లి మాధురి సహా ఇద్దరు చిన్నారుల హత్య జరిగిందని, హంతకులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. వైఫ్ ములపర్తి మాధురి గారు, అట్లనే వాళ్ళ ఇద్దరు ఆడపిల్లలు, చిన్నపిల్లలు 6 years and 8 years వాళ్ళ ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా కనిపించారని వాళ్ళ హస్బెండ్ చుట్టుపక్కల నైబర్స్ కి నోటిఫై చేస్తే పోలీస్ వచ్చి వెరిఫై చేయడం జరిగింది. వచ్చేసరికి మాధురి గారు అట్లనే వాళ్ళ పిల్లలు ఇద్దరు చనిపోయి పడిపోయి ఉండటం కనిపించింది. ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా వచ్చాయి. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్.